ఇదొకటి. రెండవది మిషనరీల ఏంటి పాఠశాలల పేరు మీద ఇవాళ డిసెంబర్ వచ్చింది కదా, 25వ తారీఖు వచ్చింది కదా, ఇవాళ ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి, పిల్లల తల్లిదండ్రులు సమాధానం చెప్పాలి. మిషనరీ పాఠశాలలు లేకపోతే ఇతర మిషనరీల పేరుతో ఉండేటువంటి పాఠశాలలకు ఇవాళ క్రిస్మస్కి 10 రోజుల సెలవులను ఇవాళ విద్యాశాఖ ఏ విధంగా అనుమతిస్తుంది? విద్యాశాఖ 10-12 రోజుల పాటు ఇవాళ ఏ విధంగా 20వ తారీఖు నుంచి 1వ తారీఖు 2వ తారీఖు దాకా డిసెంబర్, ఎందుకంటే వాళ్ళకి జనవరి 1 కూడా చేసుకొని 2వ తారీఖు 3వ తారీఖు దాకా సెలవులు ఇస్తున్నారు. ఇవాళ 10-12 రోజుల పాటు క్రిస్మస్కు సెలవులు ఇచ్చి ఇవాళ మిషనరీ స్కూళ్ళల్లో ఉండేటువంటి హిందూ పిల్లలకి వాళ్ళ మెదళ్లను తొలిచివేస్తలేదా? వాళ్ళ మెదళ్లను మారుస్తలేదా? వాళ్ళ మెదడు పైన ప్రభావం చూపించట్లేదా? ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిషనరీ స్కూళ్ళల్లో 10-12 రోజులు క్రిస్మస్కు సెలవులు ఇచ్చి ఇవాళ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు మిషనరీ స్కూళ్ళకు పంపించడం ఆపేయాలి. మన పిల్లలకి మన దేవుళ్ళు, మన సంస్కృతి, మన వారసత్వమే చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ 10-12 రోజులు క్రిస్మస్కు సెలవులిచ్చి మన పిల్లలకి క్రిస్మస్ పెద్ద పండగ అని, సంక్రాంతి పండగ కాదని, దసరా పండగ కాదనే విధంగా మన పిల్లలకు క్రిస్మస్ హాలిడేస్ అనేటువంటి విషయాన్ని మన పిల్లలకు ఆ విషయాన్ని నూరిపోస్తుంటే మనం ఇవాళ దానికోసం మన పైసలు పెట్టి మన పిల్లల్ని మన సంస్కృతికి వాడి మిషనరీ స్కూల్లో నిన్న ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూలు, ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ అని కొంపల్లి దగ్గర కుక్కల కొడుకు అయ్యప్ప మాలేస్తే వాడేమో బయటికి పంపించిండు పిల్లగాన్ని. అదే వాడేమో వాని స్కూల్ ముంగట పెద్ద సిలువేసి ఏదో విగ్రహాన్ని పెట్టి వాడిని మతాన్ని ప్రోత్సహిస్తుంటే సిగ్గులేని తల్లిదండ్రులు ఇవాళ ఆ మిషనరీ స్కూళ్ళకి పిల్లల్ని పంపిస్తున్నటువంటి భావజాలాన్ని ప్రభుత్వాలు ఇవాళ విద్యాశాఖ సమాధానం చెప్పాలి. క్రిస్మస్కు 10 రోజులు 12 రోజులు ప్రైవేటు పాఠశాలలు సెలవు ఇవ్వడాన్ని విద్యాశాఖ ఒప్పుకుంటుందా? ఈ విధంగా బలవంతంగా ఆ మిషనరీ స్కూళ్ళలో బైబిల్ సూక్తులు చెప్తున్నారు. ప్రార్థన సందర్భంగా బలవంతంగా బైబిల్ సూక్తులు చెప్తే పిల్లల మనసులో విషాన్ని నింపుతున్నటువంటి ఈ మిషనరీ స్కూళ్ళకి తల్లిదండ్రులకే సిగ్గులేనటువంటి వాళ్ళు ఎవరంటే, ఇక్కడ కూడా నేను పుష్పకు చెప్పింది కదా, ఇక్కడ కూడా మన పిల్లలని మిషనరీ స్కూళ్ళకు పంపాల్సినటువంటి దరిద్రం మనకు లేదు. ఎస్, మన పిల్లలని మిషనరీ స్కూళ్ళకు పంపించి మన పిల్లల్ని మనకు కాకుండా చేసుకుంటున్నాం. ఇవాళ ఈ 2 అంశాలని ఈ విషయంలో ఇవాళ రాజ్యాంగం గురించి చెప్పేటువంటి వీళ్ళు రాజ్యాంగానికి తూట్లు పడుస్తున్నటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆ విషయం ఇదొక్కటే కాదు, ఇంకొక దగ్గర ఏదో ఒక వార్త చూసినా ఇంకొకటి దీనికి సంబంధించిందే, దాన్ని గొప్పగా చేసి మీడియాలో కూడా ఏ విధంగా చేస్తారంటే హిందువులకేమో వ్యతిరేకంగా బాబాల మీద ఇంకొక పేరు మీద వందల వ్యతిరేక కథనాలు రాసేటువంటి మీడియా కుక్కల కొడుకులు అంటున్నా నేను జర్నలిస్ట్గా ఉండి కూడా. ఎస్, ఇదే విషయాన్ని చెప్తున్నా. మీడియా పచ్చిగా బరి తెగించినటువంటి మీడియాను ఎక్స్పోజ్ చేయాల్సిందే, తప్పదు.